మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నరసరావుపేట ఎస్పీ ఆఫీస్కు తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు సహా 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతరం ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని, సిఐ టిపి నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేస్తున్న 4 పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శశిధర్రావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నరసరావుపేట ఎస్పీ ఆఫీస్కు తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు సహా 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని, సిఐ టిపి నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శశిధర్రావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.